భావ ప్రకటన స్వేచ్ఛని స్వాగతిస్తా, ప్రశ్నించడాన్ని కూడా స్వాగతిస్తా. నిందించేటటువంటి దాంట్లో కూడా తప్పు లేదంటే, ఎందుకంటే మనుషులకి నిందించడం అనేటటువంటి దాంట్లో నుంచి అవతల వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. కానీ దూషించడం, దుర్భాషలాడటం, అదే సందర్భంలో ప్రత్యేకించి ఒక ధర్మంలో ఉన్నటువంటి దేవతలని దూషించడం, అది నువ్వు అల్లానైనా యేసుక్రీస్తునైనా లేదా హిందూ మతంలో ఉన్నటువంటి శివుడైనా విష్ణువైనా, ఎవరి మతం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది. దారి తప్పినటువంటి అంటే ధర్మాన్ని దారి తప్పి మాట్లాడితే తప్పుపడదు. కానీ ధర్మాన్నే దూషిస్తూ, ధర్మాన్నే ద్వేషిస్తూ, అదే సందర్భంలో నక్సలిజాన్ని సమర్థిస్తూ, నక్సలిజం వలన దేశానికి ఏదో జరిగిపోతుంది అనేటటువంటి విచిత్రమైనటువంటి భ్రమల్లో నక్సలైట్లు వచ్చి ఏ అడవుల్ని కాపాడలా. వాళ్ళ వలన అడవిలో ఉన్నటువంటి గిరిజనులు 50 ఏళ్ల పాటు ఏ అభివృద్ధికి నోచుకోలేకపోయారు. మనకి ఒక ఊరి చివరన ఉన్నటువంటి ఏరియాలు కూడా ముందు మట్టి రోడ్డు, తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు, ఆ పైన డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి. కానీ గిరిజన ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాలా? అలా చేసేటటువంటి వాళ్ళని చంపారు, నరికారు, ఇంకోటి కారణం చూపెట్టారు. మరి అదే మైనింగ్, అక్రమ మైనింగ్ అక్కడే అడవుల్లో జరిగితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి నక్సలైట్లు ఏమాపారు? అక్కడే గంజాయి స్మగ్లింగ్ జరిగితే, అక్కడే గంజాయి పండితే ఏమాపారు? నక్సలైట్లు ఏదో దేశోద్ధారకులు అని చెప్పి తాము నమ్ముతూ జనాన్ని నమ్మించేటటువంటి వ్యవహారానికి సంబంధించి మాత్రమే ఈ రావణ్ అనేటటువంటి అతని వ్యక్తి మీదన వేసినటువంటి కేసు, యుఏపిఏ కేసుకి సంబంధించి పోరాడి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వానితో, సిస్టంతో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రగండువ అంకితం చేస్తూ జస్ట్ ట్రిబ్యూట్. అది వాళ్ళందరూ ప్రాణాలు అర్పించేశారట. ఎవరి కోసం? పోలీసుల ప్రాణాలు తీసినవాడు, అలాగే సైన్యపు ప్రాణాలు తీసినవాడు, వాళ్ళు ఇతనికి శిరోధార్యం. అట్లాంటి కాన్సెప్ట్ మీద అనవసరంగా పవన్ కళ్యాణ్ ఇందులోకి లాగుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన 2 కేసులే. ఇప్పుడు వచ్చినటువంటి కేసులు దైవదూషణ, నక్సలిజం సమర్థన. ఈ పాయింట్ని మిస్ చేసి ఆ ప్రచారాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు.